నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఇండియాకి ఒక 3 కొత్త రామ్సార్ సైట్లు అనేవి వస్తున్నాయన్నమాట. టోటల్గా ఇప్పుడున్నటువంటి రామ్సార్ సైట్లు అన్నీ ఎన్ని మారాయంటే 85 వెట్లాండ్స్ అనేవి మన దేశంలో వెట్లాండ్స్ చిత్తడి నేలలుగా రామ్సార్ సైట్లోకి జాబితాలోకి చేరాయి. సో రీసెంట్గా వచ్చినటువంటివి ఏంటంటే తమిళనాడులో ఉన్నటువంటి నంజరాయన్ బర్డ్ శాంక్చురీ తమిళనాడు, కాజువెల్లి బర్డ్ శాంక్చురీ అనమాట, ఇది కూడా తమిళనాడు. ఇవి 2. అండ్ దాంతోపాటు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తవా రిజర్వాయర్ అనమాట, ఇది కూడా తవా రిజర్వాయర్ కూడా మధ్యప్రదేశ్లో ఉంది. ఇది కూడా కలిసి మన దేశంలో ఉన్నటువంటి రామ్సార్ సైట్లలో జాబితాలోకి జాయిన్ అవ్వడం జరిగింది. దీని ద్వారా మొత్తం మన దేశంలో ఎన్ని రామ్సార్ సైట్స్ అనేవి గుర్తించబడ్డాయంటే 85 అనమాట. అండ్ మన దేశంలో ఈ యొక్క రామ్సార్ సైట్లను ఇంకా బెటర్గా మార్చడం కోసం 2014 నుంచి 2024 టైం ఈ యొక్క 10 సంవత్సరాల కాలంలో నియర్లీ 59 వరకు కూడా కొత్త రామ్సార్ సైట్లను గుర్తించి వాటిని సంరక్షించేటువంటి బాధ్యతలు అనేవి తీసుకుంటూ వస్తున్నారు. సో కన్జర్వేషన్ చేయడం ఎందుకోసం, చిత్తడి నేలలో ఎందుకోసం అంటే అక్కడ ఈ పర్యావరణంలో కాపాడేటువంటి జీవులు కూడా నివసిస్తుంటాయి కాబట్టి పర్యావరణ సమతుల్యత అనేది దెబ్బతినకుండా ఉండాలి అంటే చిత్తడి నేలలు ఉండటం కూడా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ ఆవాసం నివసించేటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సంరక్షిస్తూ ఉంటారు. చిత్తడి నేలలు కూడా ఇంపార్టెంటే. అండ్ ఇక్కడ మన దేశంలో అయితే ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయి, 85 అనేది గుర్తించబడ్డాయి. అండ్ రామ్సార్ సైట్ల పరంగా మన దేశంలో మొత్తం ఎన్ని హెక్టార్ల భూమి అనేది ఉందంటే 1 మిలియన్ కన్నా ఎక్కువగా ఉండేటువంటి హెక్టార్ల భూమి అనేది రామ్సార్ సైట్ల కింద ఉందన్నమాట. మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక ఏన్షియన్ రత్నగిరి రాక్ ఆర్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్టెడ్ మొన్యుమెంట్గా గుర్తించిందనమాట. ప్రొటెక్టెడ్ మొన్యుమెంట్ అంటే ఏం లేదు, ఆ యొక్క ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని సంరక్షించాల్సినటువంటి ప్లేస్గా. సంరక్షించడం అంటే అది ప్రకృతి ద్వారా నష్టపడకుండా ఎప్పటికప్పుడు దాన్ని డిగ్రేడ్ అయిపోకుండా సంరక్షించేటువంటి బాధ్యత అనేది మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకుంది. ఏంటంటే రత్నగిరి రాక్ ఆర్ట్ అనమాట. ఈ రత్నగిరి రాక్ ఆర్ట్ ఎందువల్ల న్యూస్లోకి వచ్చిందంటే మహారాష్ట్ర గవర్నమెంట్ దాన్ని ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్గా తీసుకొని రావడం జరిగింది. ఏంటి ఇక్కడ స్పెషాలిటీ, రత్నగిరిలో ఉన్నటువంటి ఈ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్గా ఎందుకు తీసుకొని వచ్చారో కూడా మనం తెలుసుకోవాలి. మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు నియర్లీ 1500 జియోఫ్లై గ్లిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, పెట్రోగ్లిఫ్స్ ఏవైతే ఉన్నాయో రత్నగిరిలో వాటన్నిటినీ కూడా ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ లిస్ట్లోకి తీసుకుని వచ్చారనమాట. ఎవరు చేస్తారు అంటే మహారాష్ట్ర ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మనకున్నటువంటి సంస్కృతి వారసత్వాన్ని కాపాడేటువంటి యాక్ట్ అనమాట, 1960కి సంబంధించినటువంటి యాక్ట్ చట్టం. ఆ చట్టం ఆధ్వర్యంలో ఇక్కడ జియోగ్లిఫ్స్ అంటే ఏం లేదు, మనం అర్థం చేసుకోవాల్సింది గ్రౌండ్ మీద న్యాచురల్ ఎలిమెంట్స్ అంటే స్టోన్స్ కావచ్చు, గోడలు కావచ్చు, వాటి మీద మనం ఏవైతే చిత్రాలు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది రాళ్లతోనైనా లేదా ఏదైనా నగిషి చేసేటువంటివైనా గోడల మీద అవ్వచ్చు, లేదా విడిగా ఒక రాళ్ళతోటి కనుక ఏమైనా పేర్చితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక రాళ్ళతోటి కనుక ఒక నిర్మాణం ఇచ్చి దాన్ని ఒక డిజైనర్డ్ షేప్లో కనుక ఏర్పరిచారు, అది ఎప్పటి నుంచో ఉంది, దీన్ని పడిపోకుండా ఎప్పటికప్పుడు కాపాడాలి అనుకుంటే జియోగ్లిఫ్స్ అంటాం. అంటే గోడ మీద ఉన్నటువంటి నిర్మాణాలు కావచ్చు లేదా విడిగా రాళ్ళతోటో అక్కడ ఉన్నటువంటి కుడ్య చిత్రాల కన్నా వాటి మీద ఏర్పాటు చేసినటువంటి స్టోన్ ఆర్ట్స్ అంటాం ఎక్కువ శాతం, వాటన్నిటినీ కూడా జియోగ్లిఫ్స్ అంటాం. అండ్ పెట్రోగ్లిఫ్స్ అంటాం. సో పెట్రోగ్లిఫ్స్ వచ్చేసి మనం తెలిసినటువంటివి ఇవేంటంటే రాక్ ఆర్ట్స్ అనమాట, అంటే కుడ్య చిత్రాలు లాంటివి. రాక్ ఆర్ట్స్ ఉంటాయి అంటే మన గుహల్లో లేదా కొండ ప్రాంతాల్లో ఏవైతే రాక్ ఆర్ట్స్ ఉంటాయో రాళ్ళ మీద చిత్రించినటువంటివి అనమాట. ఎప్పటి నుంచో పురాతన కాలంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా చిత్రించబడినటువంటి ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించడం అనమాట పెట్రోగ్లిఫ్స్ అనేటివి. అండ్ జియోగ్లిఫ్స్ అనేటువంటి ఏంటంటే రాళ్ళని ఒక పర్టికులర్ షేప్లోకి డిజైన్ చేయడం లేదా కుడ్డి చిత్రాల్లాగా ఉండటం, ఇటువంటివన్నీ అనమాట. సో ఇక్కడ రత్నగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సంరక్షించేటువంటి బాధ్యత మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకుంది. అండ్ ఇవన్నీ కూడా మెసోలిథిక్ కాలానికి చెందినట్లుగా భావిస్తున్నారనమాట. ఇందులో ఏమున్నాయి స్పెషల్గా అంటే అప్పుడు ఉన్నటువంటి యానిమల్స్ వాటి యొక్క పాదముద్రలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్ కూడా ఏదైతే ఉందో ఇందులో కొన్ని ఉన్నటువంటి రత్నగిరి ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని
మన యునెస్కో యొక్క టెంటేటివ్ లిస్ట్, వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఏదైతే ఉందో దానిలోకి జాయిన్ చేశారనమాట. అందువల్లే అక్కడ ఉన్నటువంటి మిగిలిన వాటిని కూడా సంరక్షించేటువంటి బాధ్యత మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకుంది. అండ్ ఇక్కడ ప్రొటెక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో అది మొత్తం కూడా నియర్లీ 210 స్క్వేర్ మీటర్స్గా ఉన్నట్లుగా భావిస్తూ ఉన్నారు. రత్నగిరిలో ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతాన్ని గవర్నమెంట్ ప్రొటెక్టెడ్ మోనుమెంట్గా గుర్తించి సంరక్షించబోతుంది. యుఎస్ఏకి సంబంధించినటువంటి జూస్ మిషన్ ఏదైతే ఉందో ఆ జూస్ మిషన్లో భాగంగా అది మన లూనార్ ఎర్త్ ఫ్లైబై అంటే మన భూమి నుంచి బయటపడి మన చంద్రుని మీదుగా అది జూస్ అంటే నథింగ్ బట్ ఇక్కడ జూపిటర్ మిషన్ అనమాట, జూపిటర్ మిషన్ దాకా వెళ్ళబోతున్నట్లుగా తెలియజేశారు అనమాట. సో జూస్ మిషన్ అంటే ఇది జూపిటర్ మీదకి మనం ఏర్పాటు చేసినటువంటి ఒక ఆర్బిటర్ మిషన్. సో జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్. అండ్ ఈ జూస్ మిషన్ ఏదైతే ఉందో అది ఏప్రిల్ 28న స్టార్ట్ చేయడం జరిగింది. అదేంటంటే జూపిటర్ గ్రహం దాకా వెళ్ళి అక్కడ జూపిటర్ చుట్టూ ఉన్నటువంటి ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో, జూపిటర్ చుట్టూ ఉన్నటువంటి ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చెక్ చేయడానికి అనమాట. ఏవి ఉన్నాయి ఉపగ్రహాలు, ఏవి ఉపగ్రహాలు ఎక్కడన్నా మనుషుల యొక్క జాడలు ఉన్నాయా, మనుషులు జీవించేటువంటి పరిస్థితులు ఉన్నాయా, వీటిని చెక్ చేయడానికి జూపిటర్ గ్రహం మీదకి పంపిస్తున్నాం అనమాట. సో జూపిటర్ గ్రహం మీదకి పంపించే క్రమంలోనే ఆ యొక్క జూస్ మిషన్ ఏదైతే ఉందో ఆ యొక్క ఆర్బిటర్ దాటి అంటే మన భూకక్ష దాటి చంద్రుని దగ్గరగా వెళ్తూ చంద్రుని భూమిని క్రాస్ చేసి వెళ్ళబోతుంది. ఆ టైంలో మనం ఏదైతే పంపిస్తున్నామో జూస్ మిషన్ ద్వారా అది అక్కడ కూడా చెక్ చేయబోతుంది అనమాట. అంటే అక్కడ ఆగడం కాదు, జస్ట్ దాన్ని క్రాస్ చేయబోతుంది అనేటువంటిది తెలియజేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డబుల్ గ్రావిటీ అసిస్టెంట్ అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే మన గురుత్వాకర్షణ శక్తిని దాటాలి అండ్ దాంతోపాటు చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తిని కూడా దాటి అది జూపిటర్ దాకా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇక్కడ జూస్ మిషన్ ఏదైతే ఉందో అది ఈ ఆర్బిట్ని దాటి వెళ్ళే క్రమంలో జూస్ యొక్క అంటే నథింగ్ బట్ జూపిటర్ యొక్క ఉన్నటువంటి గ్రహాలు అంటే వాటి చుట్టూ ఉన్నటువంటి ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వాటితో పాటు తిరుగుతూ వాటి మీద అధ్యయనం చేయడానికి పంపిస్తున్నాం అనమాట. అండ్ పంపించినప్పుడు ఏంటంటే అక్కడికి ఏ విధంగా ఉందో ఎప్పటికప్పుడు కూడా అక్కడ దాకా వెళ్ళడానికి అవసరమైనటువంటి శక్తి అనేది ఈ జూస్ మిషన్కి ఇవ్వబోతున్నారు. జూస్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఒక ప్రోగ్రామ్ లాగా, నథింగ్ బట్ మనం పంపించినటువంటి ఆర్బిటర్ మిషన్ శాటిలైట్ ఏదైతే ఉందో జూస్ మిషన్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు పంపిస్తున్నారు. అది చంద్రుణ్ణి దాటి జూపిటర్ దాకా ట్రావెల్ అయ్యి జూపిటర్ చుట్టూ ఉన్నటువంటి ఉపగ్రహాల మీద ఉపగ్రహాల మీద చర్యలు అనేవి చేస్తుంది. చర్యలు అంటే అక్కడ అవసరమైనటువంటివి ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క హ్యాబిటేషన్ ఎలా ఉంది, ఆవాస యోగ్యంగా ఉందా లేదా, ఇటువంటి అన్ని విషయాల గురించి చెక్ చేస్తుంది అనమాట. అండ్ జూపిటర్ చుట్టూ ఉన్నటువంటి మంచుగా ఉన్నటువంటి ఏవైతే ఉపగ్రహాలు ప్రస్తుతానికి అనుకున్నామో యూరోపా, గెనీమెడే అండ్ క్యాలిస్టో ఇవన్నీ కూడా మన జూపిటర్ గ్రహం చుట్టూ ఉన్నటువంటి మూన్స్ అనమాట, నథింగ్ బట్ ఉపగ్రహాలు. వాటి మీద ఏ విధంగా ఉంది అనేటువంటి చెక్ చేయబోతుంది. ఐఐటి ఇండోర్ అనమాట. ఐఐటి ఇండోర్ వాళ్ళు ఒక టెక్నాలజీ అనేది తీసుకుని వచ్చారు. అదేంటంటే TENG టెక్నాలజీ అనమాట. నథింగ్ బట్ ఇది ఎలక్ట్రికల్ జనరేషన్ చేసేటువంటి టెక్నాలజీ, ఎలక్ట్రిక్ నానో జనరేటర్ అనమాట. సో నానో జనరేటర్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క షూస్లో ఇంప్లిమెంట్ చేశారు. సో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ అన్నప్పుడు ఇక్కడ ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా మనం తెలుసుకోవాలి. సో ఎవరు తయారు చేశారంటే ఐఐటి ఇండోర్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఎవరైతే ఈ షూస్ అనేవి ధరిస్తారో వాళ్ళ నడకను బట్టి వాళ్ళు ఎక్కువగా వాకింగ్ చేసినప్పుడు అక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది జనరేట్ అయ్యి స్మాల్ డివైసెస్ని ఛార్జ్ చేయగలిగేంత కెపాసిటీ కలిగినటువంటి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ అనమాట. అంటే వాళ్ళు ఎక్కువగా నడవడం జరిగితే వాళ్ళు వాక్ చేసినప్పుడు ఆ షూస్ వేసుకొని వాక్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది జనరేట్ అయ్యే విధంగా ఈ కొత్త రకమైనటువంటి షూస్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ వీటిలో ఇంకొకటి ఏంటంటే ఈ షూస్లో GPS ట్రాకర్స్ అనేవి పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సోల్జర్స్కి కనుక ఈ GPS ట్రాకర్తో ఉన్నటువంటి షూస్ కనుక ఇస్తే వాళ్ళు వాకింగ్ చేసినప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళు GPS తోటి ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారనేటువంటి లొకేషన్ అనేది పర్టికులర్గా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ షూస్లో GPS లొకేషన్ అనేది పెట్టామో ఆ లొకేషన్ ఎప్పటికప్పటికి కూడా ఒక రిసీవర్ టవర్కి వెళ్ళి ఇంటర్నెట్ డేటా ద్వారా
దానికి సంబంధించినటువంటి డేటా, అంటే ఆ పర్టికులర్ సోల్జర్స్ కనుక మిస్ అయినా లేకపోతే ఆ పర్సన్కి ఏదైనా ఇబ్బంది కలిగినా వాళ్ళని లొకేషన్ చేయడానికి షూస్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఇది అందరికీ సైనికులకి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. సైనికులతో పాటు స్పోర్ట్స్ పర్సన్స్కి కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఎవరు ఇటువంటిది డిజైన్ చేశారంటే ఐఐటి ఇండోర్ వాళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా మనకి ఇంపార్టెంట్. ఈ యొక్క కొత్త రకమైనటువంటి షూస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి షూస్ అనమాట. వీటి పేరు వచ్చేసి ట్రిబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ షూస్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే మనం నడిచినప్పుడు, మనం వాకింగ్ చేసినప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క పవర్ ఎంత ఉంటుందంటే చిన్న చిన్న డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఛార్జ్ చేయగలిగేటువంటి కెపాసిటీ అనేది మనం వాకింగ్ చేసినప్పుడు వచ్చేటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉపయోగపడుతుంది. అండ్ వీటిలో జీపీఎస్ ట్రాకర్స్ అనేవి పెట్టేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి మనం రియల్ టైం లొకేషన్ అనేది సైనికులకు గణిస్తే వాళ్ళ రియల్ టైం లొకేషన్ అనేది ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి వీలవుతుంది. సో అలా జరిగినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సైనికులకి అక్కడ ఉన్నటువంటి మంచు పరిస్థితుల్లో కనుక ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా, ప్రాణాపాయ సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళకి సేఫ్టీ అనేది కల్పించడానికి, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి కూడా సైనికులకి ఇది బెటర్గా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇందులో ఉన్నటువంటి బెటర్ టెక్నాలజీ పరంగా ఇంకా ఉన్నటువంటి ఉపయోగాల వల్ల ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. వాళ్ళ హెల్త్ అనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ వాళ్ళకి కూడా తొందరగా సేవలకి అందుబాటులోకి రావడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అంటే వాళ్ళకి ఏదైనా అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే లొకేట్ చేయడానికి ఇందులో ఉన్నటువంటి జీపీఎస్ ట్రాకర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఎవరు దీన్ని తయారు చేశారంటే ఐఐటి ఇండోర్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆగస్టు 23 ఏదైతే ఉందో ఆగస్టు 23వ తేదీని నేషనల్ స్పేస్ డేగా తీసుకొని రావడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆగస్టు 23ని నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారనమాట. ఎందుకోసం అంటే మన చంద్రయాన్ 3 అనేది సక్సెస్ అయినటువంటి రోజు కాబట్టి దీన్ని నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారనమాట. అండ్ మన దేశం అయితే ఇది మన మూన్ మీదకి అంటే చంద్రుని మీదకి వెళ్ళినటువంటి నాలుగవ దేశం అనమాట. మిగిలిన 3 దేశాలు అంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మనం చంద్రుడి మీదకి వెళ్ళినటువంటి 4వ దేశం. సో చంద్రుని మీద మనం ఎక్కడ ల్యాండ్ అవ్వడం జరిగిందంటే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలోకి మనం చంద్రయాన్ 3 మిషన్ అనేది తీసుకొని వెళ్ళడం జరిగింది. అండ్ ఈ యొక్క ఈవెంట్ ఏదైతే ఉందో అంటే ఆగస్టు 23వ తారీఖు జరగబోయేటువంటి నేషనల్ స్పేస్ డే ఏదైతే ఉందో దాన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ వాళ్ళు ఈ యొక్క ఈవెంట్ని జరిపించబోతున్నారు. అండ్ ఇది ఎక్కడ జరుగుతుందంటే కృషి భవన్ అనమాట. న్యూఢిల్లీలో ఉన్నటువంటి కృషి భవన్లో ఈ యొక్క నేషనల్ స్పేస్ డే అనేది నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే సెమినార్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ పరంగా ఏవైతే కొత్తగా టెక్నాలజీస్ వస్తున్నాయో వాటన్నిటినీ కూడా ఈ యొక్క నేషనల్ స్పేస్ డేలో భాగంగా అక్కడ న్యూఢిల్లీలో ఉన్నటువంటి కృషి భవన్లో చర్చించనున్నారు. సో ఆగస్టు 23 ఏదైతే ఉందో అది ఏ దినోత్సవం అంటే నేషనల్ స్పేస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.